ప్రజల్లో చూసుకుంటే రైతులను చూసుకుంటే పుష్కలంగా నీరు ఇవ్వగలిగాం, సమయానికి ఈరోజు ఎరువులు ఇవ్వగలిగాం. ప్రతి రైతు కూడా ఈసారి బాగా పంట పండుతుందన్న నమ్మకంతో సంతోషంగా ఉన్నారు. అలాగే యువకులకి 16,500 మెగా డిఎస్సీతో ఈరోజు మీ ముందుకు ఏదైతే మాట ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మరి ఇందాకే ఎంపీడీఓ గారు చెప్పినట్టు 5 రూపాయల అన్నా క్యాంటీన్ ఎందుకు తీసేశాడో తెలియదు జగన్మోహన్ రెడ్డి. పేదవాడు కడుపు నిండా తినడానికి కూడా ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి చేసిన పనిని మళ్లీ చెప్పినట్లు 100 రోజుల లోపలే ప్రతి ఒక్క పేదవాడికి కడుపు నింపే విధంగా 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఉద్యోగస్తులు నెల మొదటి వారం అయిపోయినా 10వ తారీఖు వచ్చినా ఇంతవరకు జీతాలు రాలేదు. ప్రభుత్వాన్ని అడిగితే ఏం జైల్లో పెడతారో అని జీతాలు ఎప్పుడు వస్తాయని భయపడే ఉద్యోగస్తులకి అమ్మయ్య 1వ తారీఖు వచ్చింది, నా జీతం ఆల్రెడీ పడిపోయింది, ఈ నెలంతా నాకు నా కుటుంబానికి ఇబ్బంది లేదని భరోసాని ఉద్యోగస్తులకు కల్పించారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రం ఇక బాగుపడుతుంది, మళ్లీ మనకి రాజధాని మొదలవుతుంది, అమరావతి పూర్తవుతుంది, పోలవరం ద్వారా నీరు వస్తాయి. 5 సంవత్సరాలు ఎక్కడైతే అరాచకమైందో ఈ 5 సంవత్సరాలు రాష్ట్రం ఏదైతే కోల్పోయిందో ప్రతి ఒక్కటి మళ్ళీ పూర్తవుతాయని ఒక నమ్మకాన్ని 100 రోజుల్లో ప్రజలకు ఒక భరోసాని నమ్మకాన్ని కల్పించగలిగాం. ఇక ముఖ్యంగా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన కోరి ఎంచుకున్న శాఖ ఎందుకంటే ఈరోజు పంచాయతీరాజు గ్రామాల మీద పట్టు సాధించడానికి, గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, గ్రామాలు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి ప్రయాణంలో ఉంటుందని ఆయన ఈరోజు పంచాయతీరాజ్ తీసుకున్నారు. ఏవైతే కనీసం 1 కిలోమీటర్ రోడ్లు కూడా గత 5 సంవత్సరాల్లో జరగలేదో ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పాలనలోని ప్రతి ఒక్క గ్రామానికి రోడ్లు సౌకర్యాలు గాని, అలాగే డ్రైనేజ్ సౌకర్యాలు గాని, ముఖ్యంగా వీధి లైట్ల సౌకర్యాలు గాని ఏమడుగుతున్నారంటే ఈరోజు మన గ్రామాల్లో ప్రజలు రోడ్లు బాగుండాలి, డ్రైనేజీలు ఉండాలి, వీధి లైట్లు, ఈ 3 ఉంటే మా గ్రామానికి చాలు అనే ఆ 3 కోరికలు కూడా గత 5 సంవత్సరాల ప్రభుత్వం తీర్చలేకపోయింది. ఈ రోజు పంచాయతీరాజ్ శాఖని ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. 100 రోజుల పాలనలోని ఈ రోజు ప్రతి ఒక్కటి ఒక స్పష్ట అవగాహనతో మొన్న విజయవాడకి గాని ఆ వరదలు రాకుండా ఉంటే ఈ పాటికే మా ఆడపిల్లలకి మాట ఇచ్చినట్టు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మరి వాళ్ళకి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కూడా మొదలైపోయి ఉండేది. కానీ అనుకోని ఆపద రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్రంలో ఎక్కడ ఆపద వచ్చినా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆపదకి అండగా నింపాలి. మనకు ఎన్ని కోట్ల నిధులు మొన్న విజయవాడకి ఖర్చయ్యాయి, అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. రేపు దీపావళి నుండి ఏదైతే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మా అక్క చెల్లెలకి ఇస్తానన్నారో దీపావళి నుండి ఆ గ్యాస్ సిలిండర్ల పథకం, ఆ వెంటనే ఉచిత బస్సు ప్రయాణాలు, మీకు ఇచ్చిన 4 హామీలు కూడా మనకి సంక్రాంతి లోపల అమలు పరుస్తారని నమ్మకాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కలిగిస్తున్నారు. ఈ రోజు వ్యాపారస్తులు చాలా భయం లేకుండా వ్యాపారం చేసుకుంటున్నారు. గతంలో ఎవరికి ఎంత కట్టాలో ఏ